ఓకే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి సాయంకాల సమయంలో మనందరూ కూడా ప్రభు సజ్జుల లెక్కలో ఉంచి మరొక ఆయన సన్నిధిలో చేర్చి ఆయన మధురమైన వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవాడిగా ఉంటున్నాం. వాక్యంలో వెళ్ళే ముందు దీని యొక్క సహాయం నిమిత్తం ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వశక్తి గల దేవ, సర్వోన్నతుడ, సర్వకృపాని తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవా, నీకే వేవేల కోట్లాది స్తోత్రాలు. మరొకసారి సాయంకాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలో చేరి నీ వాక్యమును ధ్యానించి ప్రార్థించుటకు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకే స్తోత్రం. మీరు మమ్మల్ని ప్రేమిస్తూ సజీవ లెక్కలో ఉంచి కృపణించి మంచి ఆరోగ్యంతో ప్రభువా నీ సన్నిధిలో మేము ప్రార్థించడానికి, నీ వాక్యం ధ్యానించడానికి మాకు ఇచ్చిన ఈ సదుపాయాన్ని బట్టి దేవా నీకే వేల కోట్లాది స్తోత్రించుకుంటున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని పేరు పేరున వంతుతో ఆశించి దీవించమని బ్రతిమార్కొంచున్నాం. ప్రభా నీకే స్తోత్రాలు. సమయాన్ని ఆశీర్వదంగా దీవెనకరంగా మేలుకరంగా మార్చండి బ్రతిమార్కొంచున్నాం. మరి నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా, అని బట్టి నీకు స్తోత్రాలు. మీ శిలచర్లను నన్ను మరుగుపరచండి. దౌడ సింహాసనం నుంచి మీరు స్పష్టంగా మాతో మాట్లాడమని బ్రతిమార్కొంచున్నాం. సంపూర్ణమైన ఆత్మ స్వాతంత్రం దయచేయండి. ప్రతి అంధకార శక్తులు, చీకటి శక్తులు నేడని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో బంధించి వేస్తున్నాం. తండ్రి సమయాన్ని ఆశీర్వాదంగా మేలుకరంగా మార్చడం బ్రతిమార్కొంచు. ప్రతి అంతరాయాన్ని యేసుక్రీస్తు నామములో బంధించి వేస్తున్నాం. తండ్రి నిజంగా తండ్రి పాడిన రీతిగా మీతో కలిసి వెళ్ళడానికి ప్రభా, మరి విజయాన్ని పొందడానికి, యుద్ధాల్లో అయా యుద్ధ వీరులుగా సాగడానికి అటువంటి గుణాలు మన జీవితంలో దయచేయని బ్రతిమాలకించిన తండ్రి నీకే స్తోత్రాలు. కృప చూపించి సహాయం దయచేయని బ్రతిమాలకించు. సమస్త మహిమ ఘనతా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నడని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాటలో పాడిన రీతిగా యేసుతో మనం ముందుకు సాగాలంటే, యేసుతో పాటు యుద్ధంలో పాలు పొంది యేసుక్రీస్తు ఇచ్చే విజయాన్ని మనం ఆవరిస్తూ ఆయన కొరకు మనం సాక్షులుగా ముందుకు సేనలో సాగాలి అంటే, కీర్తనకారుడు అంటున్నాడు, ఏ విషయాలు మన జీవితంలో విడిచిపెట్టాలో, ఏ స్థితిలో మనం ఉండకూడదో అనే విషయాన్ని కీర్తనకారుడు చెప్పేవాడుగా ఉంటున్నాడు. నిజంగా ఈనాడు మన యొక్క హృదయంలో యేసుతో పాటు నడవడానికి, యేసుతో పాటు ఆయన యొక్క రాజ్యంను స్థాపించడానికి, ముందుకు సాగడానికి, ఆయన యొక్క సైనికుల వలె ఈ లోకంలో లేక అంధకార శక్తులతో పోరాడడానికి మనం ముందుకు సాగాలంటే, మన జీవితంలో కీర్తనకారుడు చెప్పిన 3 సంగతులు మనం ఉండకుండా మనం చూసుకునే వారుగా ఉండాలి. చూడండి ఏంటి ఆ 3 విషయాలంటే, కీర్తన గ్రంథం 1 అధ్యాయం 1 వచనంలో ఈ విధంగా రాయబడుతుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక. ఈ 3 పనులు మనం చేయకున్నట్లయితే అప్పుడు మనం ప్రభుత్వం కలిసి ముందుకు సాగేవారుగా ఉండేవారుగా ఉంటాం. అప్పుడు దేవుని యొక్క చిత్తంలో మనం ఉండేవారుగా ఉంటాం. దేవుని యొక్క రాజ్యం కొరకు ఆయన సేనాధిపతులుగా, సేనలుగా మనం ప్రయాసపడేవారుగా ఉంటాం. ఆ విధంగా ముందుకు సాగాలన్నా, దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా మన జీవితంలో తెలుసుకోవాలన్నా, ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం ఆయన మనకు సమర్పించిన లేకపోతే ఆపాదించిన పని మనం ఎరిగి ఉన్న వారమై ముందుకు సాగాలంటే ఈ 3 పనులు మన జీవితంలో, మన అనుదిన జీవితంలో మనము చేయకుండా వారుగా ఉండాలి. ఏంటి ఆ 3 పనులంటే, దుష్టుల ఆలోచన నడవక. అంటే చెడ్డవారి ఆలోచన లేకపోతే ఈ లోక సంబంధమైన ఆలోచనలు మనం నడవకుండా, మనము దేవుని యొక్క చిత్తం ప్రకారం, ఆయన ఉద్దేశం ప్రకారం ఎందు నిమిత్తము ఆయన మనల్ని ఏర్పరచుకుని ఈ లోకంలో ఉంచినాడో ఆ విషయంలో ఆ ఆలోచన చెప్పడం నడుచుకునే వారుగా ఉండాలి. రెండవదిగా పాపుల మార్గమున నిలవక. ఈ లోకంలో అనేకమైన పాపం చేత నింపబడిన ఈ లోకంలో వారి మార్గంలో మనం వెళ్ళినట్లయితే క్రీస్తు మార్గం నుంచి మనం తొలగిపోయే అవకాశం ఉండేదిగా ఉంది. ఎప్పుడైతే క్రీస్తు యొక్క మార్గంలో తొలగిపోతూ వస్తామో, యుద్ధ వీరులా క్రీస్తు వరకు మనం జయించడం కానీ, పోరాడడం కానీ మన జీవితంలో ఉండదు. ఒకవేళ క్రీస్తు యొక్క మార్గంలో, ఆ యుద్ధం యొక్క బాటలో మనం నడవాలంటే, క్రీస్తుతో పాటు ఆయన మార్గంలో మనం ఉండాలంటే, పాపుల మార్గం నుంచి మనం నిలవకుండా మనం చూసుకోవాలని కీర్తనకారుడు చెప్పేవాడుగా ఉంటాడు. మూడవదిగా అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. అపహాసకులు ఇతరులను చూసి అపహాసం చేసేవారుగా ఉంటున్నారు. కాలయాపన చేసేవారుగా ఉంటున్నారు. అట్టి వారితో మనం కూర్చోకుండా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆలోచన చొప్పున మనం నడుచుకునే వారిగా ఉంటాం. ఇతరులను మనం అపహసించేవారు కాకుండా, ప్రోత్సహిస్తూ వారి బలహీనతల్లో వాళ్ళని బలపరుస్తూ, ఆదరిస్తూ, పురుకొల్పుతూ ఆ యొక్క యుద్ధ మార్గంలో నడిపించే వారిగా ఉంటాం. ఈ రాత్రికాల సమయంలో నిజంగా మన యొక్క జీవితాన్ని మనం పరీక్షించుకొని, అటువంటి నడక లేకుండా, మనం నిలువ లేకుండా, కూర్చోకుండా మనం ఉన్నామా లేదా అని మనం ఒకసారి పరీక్షించుకోవాలి.
నిజంగా చక్కగా పాట పాడిన రీతిగా దేవుని యొక్క సైన్యాధిపతులుగా యుద్ధ వీరుల్లో మనము ఆ మార్గంలో ముందుకు సాగాలంటే ఈ లోకంలో మనము అపహాస కూర్చునకుండా పాపుల మార్గంలో నిలవకుండా దుష్రాజ్యంలో నడవకుండా మనం చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన యొక్క చిత్తానుసరణ తన మార్గంలో మనం నడిపించి ఆయన కొరకు సాక్షిగా ఉండేవాడుగా ఉంటాం. ఈ లోకంలో అనేకులు ఈ విధంగా జీవిస్తున్న కారణాన్ని బట్టి అనేక నష్టాలను పొందుకునేవారుగా ఉంటారు. మరి ఏ విషయాలు మనం చేయాలంటే 2వ వచనంలో రాయబడుతూ వచ్చింది. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ధర్మశాస్త్రం దేవుని యొక్క వాక్యమును ఆనందించేవాడుగా ఉండాలి. రేయింబగలు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడుగా ఉండాలి. అంటే మెలకువ అనేది చూపించేదిగా ఉంది. ఎప్పుడైతే మెలకుగా ఉంటామో శత్రువు యొక్క అడుగులను తన పన్నాగలను ఎరిగేవారుగా ఉంటాం. రెండవదిగా దేవుని యొక్క వాక్యం ధర్మశాస్త్రం ఆనందిస్తున్నప్పుడు స్పష్టంగా దేవుడు బయలుపరిచేవాడుగా ఉంటాడు. ఏ కోణం నుంచి అపవాది మనల్ని ఎదిరించడానికి వస్తున్నాడో దేవుడు తన వాక్యం ద్వారా బయలుపరిచి మనల్ని మెలుకుపరిచేవాడుగా ఉంటున్నాడు. దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. అనగా మెలకువతో మనం ఉండేవారుగా ఉంటున్నాం. ఆయన రాకడ కోసం ఎదురు చూచేవారుగా కాలములను మనం జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండి ఆయన యొక్క రాజ్యం కొరకు మనం సిద్ధపడేవారుగా ఉంటాం. ఇతరులను కూడా మనం ప్రోత్సపరిచేవారుగా ఉంటాం. ఎప్పుడైతే అలా చేస్తూ వస్తామో 3వ వచనం అంటున్నాడు, అతడు నీటి కాలువన నాటబడినదై ఆకు వాడక తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఆయన చేయనంతయు సఫలమగుదు అని చెప్తూ వచ్చినాడు. ఎప్పుడైతే మొదటి వచనంలో 3 రకాల పని మనం చేయకుండా 2వ వచనంలో ఆయన వాక్యం బట్టి మనం ఆనందిస్తూ దివారాత్రం మెలకుగా ఉండి మనం ధ్యానిస్తున్నప్పుడు మన యొక్క జీవితంలో ఫలమిచ్చే చెట్టు వారుగా ఉంటాం. అతడు చేయనంతయు సఫలం. మనం చేసేది ఏంటంటే ప్రభు యొక్క మార్గంలో నడచడానికి ఆయన యొక్క సైనికులుగా ఆయన మార్గంలో ఆయన వెంట నడుస్తూ అనేకులను క్రీస్తు వైపు తిప్పడానికి లేకపోతే క్రీస్తు యొక్క గుణగణాలను ప్రదర్శించడానికి క్రీస్తు చేత పొందుతున్న ఆ రక్షణ మేలును మనము ఫలంనిచ్చేవారుగా ఉంటామని కీర్తనకారుడు చెప్తూ వస్తున్నాడు. చూడండి మన జీవితం విశ్వాస జీవితంలో ఇవి లోపిస్తున్న కారణాన్ని బట్టి ఇంకా మనము బలహీనులుగా క్రీస్తు వెంబడి వెంబడించలేని వారుగా ఇతరులను మనం చూపించలేని వారుగా ఉంటున్నాం. ప్రభు ప్రేమ చేత మరొకసారి మనల్ని హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఆయన ధర్మశాస్త్రం ఆనందిస్తూ దివారాత్రను ధ్యానించినప్పుడు మనము ఫలమిచ్చేవారుగా ఉంటాం. ఇతరులను నడిపించేవారుగా ఉంటాం. ఇతరులను ప్రోత్సహించేవారుగా ఉంటాం. మనల్ని మనం సిద్ధపరచుకునేవారుగా ఉంటాం. మెలకువ ఉన్న కారణాన్ని బట్టి అపవాది యొక్క తంత్రములను ఎరిగిన వారమై మనల్ని మన కుటుంబాన్ని మన సంఘాన్ని మన దేశం కొరకు మనం ప్రయాసపడుతూ ఆ యొక్క క్షేమకరమైన మార్గంలో నడిపించడానికి మనం సిద్ధపడేవారుగా ఉంటాం. అంత మాత్రమే కాదు, అతడు చేయనంతయు సఫలమగు. ఏది కార్యం చేస్తూ వస్తామో అది దేవుడు మన పక్షాన సఫలపరచడానికి సిద్ధమైన దేవుడుగా ఉన్నాడు. అలాంటి సఫలమైన జీవితం మన జీవితంలో ఉండాలి అంటే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించేవారుగా ఉండాలి. దివారాత్రులు ధ్యానించేవారుగా ఉండాలి. అపహాస కూర్చుకున్న వారుగా ఉండాలి. పాపుల మార్గం నిలవకుండా వారుగా ఉండాలి. దుష్టుల ఆలోచన నడవరుగా ఉండాలి. ఇలా అపహాసాలు అనగా చేతిలో మొబైల్ వచ్చేసి దాంట్లో వచ్చే కామెంట్స్ కానీ రీల్స్ కానీ ఎంతో కాలయాపన మనం చేసేవారుగా ఉంటున్నాం. సులువుగా మనము కాలాన్ని వ్యర్థంగా చేసేవారుగా ఉన్నాం. దివారాత్రంలో దేవుని యొక్క వాక్యం ధ్యానించి ధనుడనే పరిస్థితిలో ఉండకుండా మన చేతుల్లో ఉన్న మొబైల్ పట్టుకునే దానిలో ఉన్న వ్యర్థానంతా చూస్తూ కాలయాపన చేస్తూ చేయవలసిన పని చేయకుండా పని చేసేవారుగా ఉంటున్నాం. అప్పుడు ఈ రాత్రి కలిసిన మరొకసారి ప్రేమతో హెచ్చరిస్తున్నాడు దేవుడు. నిజంగా మనకు జీవితం, దేవుడు మనకిచ్చిన సమయం, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం, వేటి యందు మనం ఆనందిస్తూ వేటిని మనం చేస్తూ ఆయన రాకడకు ఆయన మార్గం సిద్ధపడుతున్నాం లేదా మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఒకవేళ ఈ విధంగా చేసినట్లయితే మన జీవితం ఎంతో ఫలభరితంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, అది చేయనంతయు సఫలం. బైబిల్ గ్రంథంలో ఒక్క వ్యక్తి ఈ 3 పనులు అనగా దేవుని వాక్యమందు ధ్యానించుతూ ఆనందిస్తూ దివారాత్రము ధ్యానించుతూ ఎక్కడ కూర్చున్నాడో, ఎక్కడ నిలబడాడో, ఎక్కడ నడుస్తున్నాడో దాన్ని బట్టి ఎంతగానో ఫలభరితంగా ఉంటూ వచ్చినాడు. తన జీవితం ఎంతో మేలుకరంగా మారుతూ వచ్చింది. ముందుగా ఎంతో బలహీనంగా ఉన్నప్పటికీ కూడా, లోటు ఉన్నప్పటికీ కూడా ఈ క్రియలు చేయని కారణాన్ని బట్టి తన జీవితంలో ఎంతో మేలు పొంది ఇతరులకు ఎంతగానో ఆశ్చర్యకరంగా మార్చబడుతూ వచ్చినాడు. ఆయన చేయనంతగా సఫలమవుతూ వచ్చింది. ఆయన అనేకులకు తండ్రిగా పిలిచబడుతూ వచ్చినాడు. అలాంటి వ్యక్తిని కొన్ని మాటలు మనం చూసుకొని మన జీవితం పరీక్షించుకునే విధంగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ అబ్రహాం ఎక్కడ కూర్చున్నాడో మొదటి వచనంలో తేటగా రాయబడుతూ వచ్చింది. మరియు మర్మే దగ్గర ఉన్న సింధుర వనంలో అబ్రహాం ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి
కనబడెను. వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాము మధ్యకాలం వేళలో, ఎండ వేళలో ప్రభు యొక్క రాకడ కొరకు అయితే ప్రభు కొరకు కూర్చొని ఉండి కనిపెట్టిన వాడుగా ఉంటున్నాడు. ఈనాడు మంచి దేవుడు గృహాలు ఇస్తూ వచ్చినాడు. మంచి వసతులు ఇస్తూ వచ్చినాడు. ఏసీలో ఎంతో చల్లటి ప్రదేశం ఇస్తూ వచ్చినాడు. ఒకవేళ వెచ్చగా కావాలంటే హీటర్లు కూడా ఇస్తూ వచ్చినాడు. అన్ని కూడా సమకూలంగా ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యం కోసం, దేవుని యొక్క స్వరం కోసం, దేవుని యొక్క దర్శనం కోసం దేవునితో పాటు మనం కూర్చుండే అనుభవంలో మనం లేనివారుగా ఉంటున్నాం. అబ్రాహాం వృద్ధాప్యంగా ఉన్నవాడుగా ఉన్నాడు. వృద్ధుడుగా ఉంటున్నాడు. మధ్యాహ్నంలో ఎండవేళలో గుడారపు ద్వారం మీద కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కూర్చున్న కాలాన్ని బట్టి దేవుని కొరకు కనిపెడుతూ కూర్చున్న కాలాన్ని బట్టి దేవుడితో కనబడిన వాడుగా ఉంటున్నాడు. చూడు, ఇటువంటి కూర్చుండే అన్నమాట. అక్కడ అపహాసకులు కూర్చున్న చోట కూర్చున్నది. అట్టి వారితో మనం కూర్చోకుండా, లేదా కాలయాపనలో మనం కూర్చోకుండా దేవుని యొక్క సన్నిధితో దేవుని యొక్క దర్శనం పొందడానికి మనం కనిపెట్టి మనం కూర్చున్నట్లయితే యెహోవా అతనికి కనబడెను. ఈనాడు ఎక్కడ మనం కూర్చుంటున్నాం? ఎలాగా కూర్చుంటున్నాం? ఎంత సమయం మనం కూర్చుని వ్యర్థంగా గడుపుతున్నాం? ఒకసారి అబ్రాహాం యొక్క జీవితం మనం చూసుకొని దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యంతో మనం కూర్చున్నప్పుడు దేవుడు కూడా మనతో మాట్లాడడానికి ఇష్టపడేవాడుగా ఉంటాడు. దేవుడు కూడా మనతో కనబడడానికి తన యొక్క చిత్తమును బయలుపరచడానికి ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు. అబ్రాహాంకైతే స్వయంగా కనపడిన వాడుగా యెహోవా అతనికి కనపడి కూర్చుండే అనుభవం. దేవుని యొక్క పట్ల ఆసక్తితో అబ్రహాము యొక్క కూర్చుండే అనుభవంలోనికి మనం రావాలని ప్రభు కోరుతూ వస్తుంది. రెండవదిగా 6వ వచనంలో మనం చూసినట్లయితే అబ్రహాము గుడారంలో ఉన్న శారదకు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాం పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పరివానికి అప్పగించాను. ఎవరు పరిగెడుతున్నాడు? చంటి పిల్లోడు, యవనస్తుడు కాదు గాని ఒక వృద్ధుడు దేవుని చూచిన తర్వాత, దేవుని కొరకు కనిపెట్టుకొని తన గుడారము ద్వారం దగ్గర కూర్చున్న తర్వాత, దేవుని చూసిన తర్వాత తను ఏం చేయాలో ఎరిగిన వాడై పరిగెత్తుతున్నాడు. ఆయన నిలిచి ఉండడమే గాని, ఆయన పాపుల మార్గంలో నిలవలేదు గాని, ఆయన దేవుని యొక్క కార్యంలో పరిగెత్తేవాడుగా ఉంటున్నాడు. త్వరగా వెళ్ళి పరిగెత్తి ఆ యొక్క బలిని సిద్ధపరిచిన వాడుగా ఉంటున్నాడు. ఎంతగానో ఆసక్తిని చూపించిన వాడుగా ఉంటున్నాడు. కేవలం కూర్చుంది అక్కడ ఉండలేదు కానీ దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క కనబడిన వెంటనే దేవుని యొక్క క్రియలలో, దేవుని యొక్క పనుల్లో పరిగెత్తిన స్వభావాన్ని అబ్రాహాం చూస్తూ వస్తున్నాడు. కాబట్టి నాడు అనేక సార్లు మనం వినేవారుగా ఉంటున్నాం కానీ దేవుని కొరకు పనిచేసే విషయం మనం అడుగు వేయలేని స్థితిలో ఉంటున్నాం. ప్రయాసపడలేని వారుగా ఉంటున్నాం. కానీ వృద్ధుడైన అబ్రహాము తన జీవితంలో ఎంతగానో పరిగెత్తున్న అనుభవాన్ని చూపిస్తూ వస్తున్నాడు. వృద్ధాప్యంలో దేవుని యొక్క ప్రజల కోసం దేవుని కొరకు ఎంతో ప్రయాసపడడానికి ఆ ఎండవేళలో పరిగెడుతూ వస్తున్నాడు. నిజంగా మన జీవితంలో పరిగెట్టడానికి మనం ఇష్టపడుతున్నామా? లేకపోతే ఇంకా పాపుల మార్గంగా నిలవడానికి ఇష్టపడుతున్నామా? ఆయన నిలవట్లేదు కానీ పరిగెడుతున్న అనుభవంలోనికి అబ్రహాము ఉన్నవాడు కాబట్టి నేను కూడా ఈయన యొక్క సన్నిధిలో ఆయన యొక్క పని నిమిత్తం ఏ విధంగా మనం పరిగెడుతున్నాం, ఏ విధంగా మనం ప్రయాసపడుతున్నాం, ఏ విధమైన ఆసక్తిని మనం కలిగి ఉన్నామో ఒకసారి మనల్ని పరీక్షించుకోవాలి. మూడవదిగా 8వ వచనంలో మనం చూసినట్లయితే తర్వాత అతడు వెన్నును పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలిచిండారు. చూడండి, అన్ని సిద్ధపరుస్తూ వచ్చినాడు, కూర్చున్నాడు, పరిగెడుతున్నాడు, పరిగెడితే సిద్ధపరుస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే వారు భోజనం చేస్తూ వస్తున్నాడో తిరిగి అక్కడి నుంచి వెళ్ళలేదు కానీ ఆ చెట్టు కింద నిలిచున్నారు. ఎంతో గౌరవం ఇస్తూ వారి ఆతిథ్యాన్ని ఇచ్చిన వారు సృష్టిగా తింటున్నా లేదు అక్కడ ఉండి నిలిచి చూచిన వాడిగా ఉన్నాడు. అంటే ఓపికను, ఆయన యొక్క సమర్పణను, అబ్రహాం యొక్క సమర్పణను ఓపికతో వృద్ధాప్యమున అబ్రహాము వారు తినేంత వరకు కూడా ఆసక్తిగా ఇంకా ఏమైనా కావాలేమో, ఇంకేమైనా అడుగుతారేమో, ఇంకేమైనా పని చెప్తారేమో, ఇంకా నేను పరిగెత్తాలో వస్తుందేమో, వారు ఏం సెలవిస్తారని చెప్పి ఓపికతో నిలిచి వారి సన్నిధిలో ఉన్నవాడు కదా, వారి యొక్క సన్నిధిలో నిలిచుండడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే కూర్చోవడానికి, ఎప్పుడైతే పరిగెత్తడానికి, నిలవడానికి ఇష్టపడుతూ వచ్చినాడో తనలో ఉన్న బలహీనతలు దేవుడు సంపూర్ణంగా పూర్తి చేస్తూ వచ్చినాడు. వారు అడుగుతూ వచ్చినారు, నీ భార్య అయిన శారా ఎక్కడ? వెంటనే అంటున్నాడు, గుడారంలో ఉన్నారు. చూడండి, గొడ్రాలుగా ఉంది, పిల్లలు లేని వారుగా ఉన్నారు. రేపు ఈ సంవత్సరం ఇదే దినానికి గర్భఫలం వస్తుందని చెప్పి
ఆశీర్వాదాలు పొందిన వారిగా మనం చూస్తూ వస్తాం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని యొక్క కనబడేంత ప్రత్యక్షత మనం కూర్చుంటూ ఉంటామో, దేవుని యొక్క పనిలో పాపుల మార్గంలో నిలవకుండా, అపహాస గుజుల్లో కూర్చోకుండా, దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు పరిగెడుతూ ఉంటామో, దేవుని యొక్క సన్నిధిలో నిలుచుకొని మనం కనిపెట్టుకుంటూ ఉంటామో, మన జీవితంలో ఆశీర్వాదం వచ్చి ఇతరులకు మనము ఆశీర్వాదంగా ఉండేవారుగా ఉంటాం. ఫలభరితంగా ఉంటాం. అంతవరకు ఫలము, గర్భఫలం వారి జీవితంలో లేదు. ఎప్పుడైతే అబ్రాహాము ఈ విధంగా తన కార్యం చేస్తూ వచ్చినాడో, దేవుని పట్ల ఆసక్తి చూపిస్తూ వచ్చినాడో, తన యొక్క జీవితంలో గర్భఫలాన్ని మనం చూస్తూ వస్తున్నాం. దేవునికి అసాధ్యం అనేది ఏదీ లేదు. 100 సంవత్సరంలో దేవుడు ఫలమిచ్చిన వాడిగా ఉంటున్నాడు. మన దేవునికి అసాధ్యం అనేది ఏదీ లేదు. ఈనాడు కూడా మన జీవితంలో ఇలాంటి అనుభవంతో మనం కూర్చున్నట్లయితే, మన జీవితంలో ఎలాంటి అసమైన అసాధ్యమైన పని అయినా సరే, దేవుడు సాధ్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మన పక్షాన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మన శక్తి, మన బలము, మన సామర్థ్యము, మన వయస్సు, మన వృద్ధాప్యం కాదు కానీ, ఏ స్థితిలో ఉన్న దేవుని పట్ల మనం ఆసక్తిగా కూర్చొని కనిపెడుతూ, ఆయన పని మీద పరిగెడుతూ, ఆయన సన్నిధిలో మనం నిలుచున్నట్లయితే, మన జీవితంలో ఆయన ఫలాలు ఇవ్వడానికి సామర్థ్యం గల దేవుడు గనుక. దేవుని వాక్యము సంపూర్ణంగా అబ్రాహాము యొక్క జీవితంలో నెరవేర్పును మనం చూస్తూ వస్తాం. ఒక అబ్రాహాము జీవితంలో దేవుని యొక్క వాక్యము నెరవేర్చుతూ వస్తుందంటే, మనం అబ్రాహాము వలె మనం ప్రవర్తించినట్టే తప్పకుండా దేవుని యొక్క వాక్యం మన జీవితంలో కూడా సంపూర్ణంగా నెరవేర్చబడేదిగా ఉంది. ఏ విధంగా ఫలమిచ్చేవారుగా ఉంటామో, ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటామో, ఏ విధంగా మనం చేసిన పనులు సఫలమవుతుందో ఖచ్చితంగా ఆ వాక్యం ప్రకారం మన జీవితంలో తప్పకుండా దేవుడు చేయడానికి సామర్థ్యం గల దేవుడుగా ఉన్నాడు. కానీ మన వంతు ఎక్కడ కూర్చుంటున్నామో, ఎక్కడ ఏ మార్గంలో పరిగెడుతున్నామో, ఇప్పుడు నిల్చున్నామో మనం పరీక్షించుకున్నట్లయితే, అబ్రాహాము వలె ఆ సన్నిధిలో ఆయన కొరకు మనం కూర్చుండి పరిగెడుతూ నిల్చున్నట్లయితే, అబ్రాహాము యొక్క అనుభవం మన జీవితంలో కూడా పొందుకునే వారిగా ఉంటాం. ఆయన పక్షపాతి అయిన దేవుడు కాడు. ఆయన న్యాయమైన దేవుడుగా ఉంటున్నాడు. ఆయన న్యాయమైన తీర్పు తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి అబ్రాహాము వలె మనం కూడా జీవించినట్లయితే, అట్టి ఆశీర్వాదం మనం పొందుకొని, అట్టి ఫలాలు మనం పొందుకొని, ఇతరులకు మనం ఆశీర్వాదంగా ఇతరులను కూడా మనం నడిపించేవారుగా ఉంటాం. నిజంగా ఇలాంటి అబ్రాహాము యొక్క అనుభవంలో ఉన్నామో లేదో, లేకపోతే దేవుడు సదుపాయాలు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా లోకానుసారంగా ఆ కీర్తనలో మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ప్రకారం మనం జీవిస్తున్నట్లయితే, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనల్ని హెచ్చరించిన కారణాన్ని బట్టి మరొకసారి దేవుని దగ్గర, ప్రభువా, ఇటువంటి అమూల్యమైన ఈ 3 సన్నివేశాలు కూర్చున్నట్లో, పరిగెడతట్లో, నిలుచుట్లో నేను తప్పిపోతూ వచ్చినాను. వేరే వాళ్ళు ఎదుగుతూ వచ్చినాను. వేరే చోట్ల ఉండకూడని చోట్ల ఉంటూ వచ్చినాను. కానీ నీ యొక్క సన్నిధిలో, నీ కనుక ప్రత్యక్షతలో ఉన్నట్లయితే, అబ్రాహాము యొక్క జీవితం, నా యొక్క జీవితంలో కూడా నువ్వు సఫలం చేయడానికి, నువ్వు ఫలం ఇవ్వడానికి సామర్థ్యం గల దేవుడుగా ఉంది. మనము మన కుటుంబాలని ఆ విధంగా మనం పెంచినట్లయితే తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేసేవాడుగా. మనమే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జీవించడానికి, కూర్చోడానికి, పరిగెత్తడానికి, నిల్చోడానికి మన ఆసక్తి చూచినట్లయితే, దేవాది దేవుడైన నమ్మకమైన దేవుడు, మనం చూచుచున్న దేవుడు, ఆయన వాగ్దానం, ఆయన కార్యం మన జీవితంలో చేయడానికి ఆయన ఆలస్యం చేసే దేవుడు కానే కాడు. ఆయన వెంటనే మనకు ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. మనల్ని ఆశ్రయించేవాడుగా ఉన్నాడు. మనకు మనకు ఫలములు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అలాంటి నమ్మకమైన దేవుడు మనకు కలిగిన కారణం బట్టి మరొకసారి రాత్రికాల మన యొక్క జీవితాలను పరీక్షించుకుంటూ ఆ అనుభవంలోనికి మనం ముందు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగా. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వశక్తి గల దేవ, సర్వోన్నతుడా, సర్వకృపాని తండ్రి, నిన్న నిడదంతరం ఏకృతున్న దేవా, నీకే స్తోత్రాలు. కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం ప్రకారం ఆ 3 ప్రదేశంలో మేము ఉండక, అబ్రాహాము వలె నీ సన్నిధిలో, నీ ప్రత్యక్షత కొరకు, నీ పని కొరకు మేము పరిగెత్తేవారుగా, నీ సన్నిధిలో మేము నిలుచుండి నీ వాక్కును మేము వినేవారుగా ఉంటకు సహాయం దయచేయండి. ప్రభా, తద్వారా తన జీవితం ఫలాన్ని పొందుకుంటూ వచ్చినాడు. ప్రభా, ఈనాడు అటువంటి క్రియల్లో మేము ఆసక్తి కలిగి ఉండి, మా జీవితంలో మేము ఫలాలు పొందుకుని నీకు నమ్మకంగా సాక్షిగా జీవించటకు సహాయం దయచేయండి. ప్రభా, కృప చూపించి సహాయం. మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు. మా జీవితాలు ఆ విధంగా లేదని మరొకసారి మీరు బోధిస్తూ వస్తున్నారు. మమ్మల్ని మేము సరి చేసుకొని నీ వాక్యానుసరంగా జీవిస్తూ మేము ఆశీర్వదింపబడి ఇతరులకు మేము ఆశీర్వకరంగా ఉంటకు సహాయం దయచేయండి. మేము చేయి పనులు సఫలపరుడుగా ఉంటకు సహాయం దయచేయండి. అయ్యా, మీకు అసాధ్యం అనేది ఏమీ లేదు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమన్నాం. ప్రభు, అలాంటి నమ్మకంతో, అలాంటి విశ్వాసంతో అబ్రాహాము యొక్క మరి యొక్క జీవన శైలిలో మేము ఉండటానికి మాకు సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. కృప చూపించండి, సహాయం దయచేయండి. నీ చేతికి అప్పగించుకుంటూ సమస్తమై మా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నాడని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.